ఒక్కటి గుర్తు పెట్టుకో మిత్రమా, పుట్టినప్పుడు నువ్వొక్కడివే, చచ్చాక కూడా నువ్వొక్కడివే. మరి నీ జీవితాంతం ఉండే నీ సహచరి ఎవరు? ఒక్కసారి నువ్వే చూసుకో. ఎవరు నీతో ఉంటారో, ఎవరు నీతో ఉండరో. అమ్మనా, నాన్ననా, భార్యనా, భర్తనా, కొడుకా లేదా కూతురా, స్నేహితులా, బంధువులా? లేదు, ఎవ్వరూ కాదు. నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా? నీ శరీరమే. అర్థమైందా? నీ శరీరమే. అదేంటో చెప్పనా? ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు. ఉండరు కాక ఉండరు. అవునా కాదా? ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠినమైన నిజం. నీవు నీ శరీరాన్ని మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నువ్వు నీ శరీరం మాత్రమే పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా కలిసే ఉంటారు. నీవు ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా ఏ పనినైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నీవు ఎంత ఎక్కువగా శ్రద్ధగా శరీరాన్ని బాగా చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది. నీవేమి తినాలి, నీవేమి చేయాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, నీవు ఎంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీర స్పందనను నిర్ణయిస్తాయి. అది మాత్రం గుర్తుంచుకో. నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న అసలైన చిరునామా. నీ శరీరమే నీ నిజమైన ఆస్తి, సంపద. వేరే ఏది కూడా వీటికి సమానం కాదు. నీ శరీరం బాధ్యత నీదే. ఎందుకంటే నీవే నిజమైన సహచరివి కనుక జాగ్రత్తగా ఉండు. నీ గురించి నువ్వు జాగ్రత్తగా తీసుకో. ఇంకోటి, డబ్బు వస్తుంది వెళ్తుంది, బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు. గుర్తుంచుకో, నీ శరీరానికి ఎవ్వరూ సహాయం చేయరు, ఒక్క నీవు తప్ప. ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనసుకు ధ్యానము, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు. కనుక ఇప్పుడు అర్థమైందనుకుంటా, నీతో ఎవరు లైఫ్ లాంగ్ ఉంటారో, నీతో ఎవరు ఉండరో. దీన్ని బట్టి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నీ ఊహకే వదిలేస్తున్నాను. అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు